హాయ్ గైస్, మొత్తానికి దురంధర్ మూవీ అయితే ఓటీటీలోకి వచ్చేసింది. అండ్ ఇంకా కొన్ని ప్లేసుల్లో థియేటర్లో కూడా ఇంకా ఈ మూవీ ఆడుతూనే ఉంది. మా ఊళ్ళో కూడా ఆడుతూనే ఉంది, హిందీలో ఆడుతుంది. సో అందరూ అయితే ఈ మూవీని చూసేశారని అనుకుంటున్నాను. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నేను దీని సీక్వెల్ పార్ట్ 2కి అయితే చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాను. ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అని ఉన్నాను. సో ముందుగా పార్ట్ 2కి వెళ్ళబోయే ముందు ఈ స్టోరీ ఎలా ఉండిద్ది ఏంటి అనేది మాట్లాడుకోబోయే ముందు చూడని వాళ్ళు ఉంటే స్పాయిలర్ అలర్ట్, చూసిన వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు, అందరూ చూసారనే నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఈ మూవీ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అంటే ఈ రణ్వీర్ సింగ్ ఫ్లాష్ బ్యాక్. సో ఈ రణ్వీర్ సింగ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు తను జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. సో ఆ స్టోరీని అయితే మనకి ప్రీక్వెల్ లాగా అయితే చూపిపోతున్నారు, ఇతని బ్యాక్ స్టోరీ లాగా. సో ఇతను జైలుకి వచ్చిన తర్వాత మాధవన్, అదే ఆపరేషన్ దురంధర్ చీఫ్, సో అతను రణ్వీర్ సింగ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, సో రణ్వీర్ సింగ్ మీద తనకు వచ్చిన నమ్మకం ఏంటి, అండ్ రణ్వీర్ సింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు ఏంటి అనేది మనం ఆల్రెడీ దురంధర్ మూవీలో చూసాము. అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అంటే ఆబ్వియస్లీ ఇంకా రెహమాన్ ప్లేస్ని, అదే అక్షయ్ ఖన్నా ప్లేస్ని తనైతే ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. అండ్ ఆ సింహాసనం మనకి పార్ట్ 1లో ఒక సింహాసనం చూపించారు కదా, ఆ సింహాసనం మీద అయితే తను కూర్చోబోతున్నాడు. తను కూర్చున్న తర్వాత పాకిస్తాన్లో ఉన్న కరాచీని ఎలా ఏలాడు, అండ్ అక్కడ ఉన్న రాజకీయాలు మొత్తం ఎలా మార్చేశాడు, అండ్ అక్కడ ఉన్న రౌడీయిజం గోండాయిజం అవన్నీ పెంచాడా తగ్గించాడా, అండ్ తన బుక్లో ఇంకొంతమంది నేమ్స్ అయితే రాసుకున్నాడు, వాళ్ళందరినీ ఎలా ఎలిమినేట్ చేశాడు. అండ్ ఇప్పుడు రెహమాన్ డెకాయిట్ని అయితే వేసేసాడు, నెక్స్ట్ బాబు డెకాయిట్ అయితే ఉన్నాడు. అండ్ ఆ బుక్లో లాస్ట్ పేరు అదే. సో వీళ్ళందరినీ కూడా ఎలా ఎలిమినేట్ చేస్తాడు ఏంటి. సో ఇప్పుడు ఆల్రెడీ రణ్వీర్ సింగ్ ఒక పవర్లో అయితే ఉన్నాడు, అండ్ తనకి ఇప్పుడు ఎదురు లేదు. సో వీళ్ళని ఎదిరించడానికి ఇంకా ఎలాంటివి చేశాడు ఏంటి అనేది అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకు అంటే ఆదిత్యధర్ ఎలా చూపిపోతున్నాడు ఏంది అన్న ఎగ్జైట్మెంటే దీనికి కారణం. సో ఆ స్క్రీన్ ప్లే ఎలా తీసుకెళ్ళబోతున్నాడు ఏంటి అనేది, సో ఇవన్నీ అయితే చూపిపోతున్నారు. అండ్ దీని తర్వాత అతను అసలు ఇండియన్ స్పై అన్న విషయం వీళ్ళకి ఎవరికైనా తెలిస్తే పరిస్థితి ఏంది అన్న ఎగ్జైట్మెంట్ కూడా నాలో ఉంది. సో ఇదంతా చేసిన తర్వాత తను ఇంకా కరాచీలోనే ఉండిపోతాడు, ఇండియాకి వస్తాడా అన్న డౌట్ కూడా ఉంది. సో ఎనీవే ఈ పార్ట్లో ఇవన్నీ కూడా ఒక కంక్లూజన్ స్టోరీ లాగా చెప్పేస్తే బాగుంటుంది. లేదు దీని తర్వాత పార్ట్ 3 ఉండిద్దన్నా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆదిత్యధర్ చాలా త్వరగా అయితే పార్ట్ 3 తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యం ఏం పడక్కర్లేదు. పార్ట్ 2 మార్చిలో వస్తుందంటే పార్ట్ 3 సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినా కూడా నో ఇష్యూ. ఎందుకంటే ఇలాంటి మూవీస్ చాలా రేర్గా అయితే వస్తాయి. కాకపోతే నన్ను అడిగితే ఇన్ని పార్ట్స్ కాకుండా పార్ట్ 2లోనే వీటన్నిటికీ సంబంధించి ఒక కంక్లూజన్ అనేది ఇచ్చేస్తే టైం ఎక్కువైనా పర్లేదు. అదే నేను అన్నాను కదా 3.5 hours అయితే పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 4 hours ఉన్నా పర్లేదు. సో మన ఆడియన్స్ మూవీ లెంత్ ఎలా ఉన్నా కానీ మూవీ బాగుందంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. అది ఏ మూవీ అయినా ఏ లాంగ్వేజ్ అయినా, అందులో మాత్రం మనోళ్ళు తోపులు అంతే. సో ఈ పార్ట్ 2 నియర్లీ 4 hours ఉన్నా పర్లేదు, కానీ మూవీకి సంబంధించి అన్ని లింక్స్ కనెక్ట్ చేస్తా ఒక కంక్లూజన్ ఇస్తే బాగుండిద్ది అని నా ఉద్దేశం. సో మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారా ఏంటి, ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు అనేది మీ ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ టు సిటీ మర్సివా.